ఆస్ట్రేలియాలో దశాబ్దాల తరబడి నివసించేటటువంటి ముస్లిం జనాభాలో కూడా యూదుల పట్ల ఎంత ద్వేషం ఉన్నదో ఇటీవల సిడ్నీలోని బొండాయి బీచ్లో జరిగిన సంఘటన తెలియజేస్తోంది. ఆ రకంగా యూదులకు పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్టి యూదులపై దాడులు చేయాలని రెచ్చగొట్టినటువంటి వాళ్లను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సీరియస్గా తీసుకుంటున్నారు. మన భారతదేశంలో కూడాను ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్, ఒకటి పేరు ప్రశాంత్ పుండీర్, రెండవ వ్యక్తి మహిళ, ఆమె పేరు సృష్టి ఖన్నా. వీళ్ళిద్దరూ యాంటీ ఇజ్రాయిల్ స్లోగన్లు, ప్రో ప్యాలెస్టీన్ స్లోగన్లు ఇవ్వడమే కాకుండా ప్రజలలో ఇజ్రాయిలీల్ని చంపాలని రెచ్చగొట్టే విధమైనటువంటి పోస్టులను ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. వీళ్ళు టికిల్ రైట్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఇజ్రాయేలీ సైనికులు భారతదేశంలో శిక్షణ పొందుతారు. ఆ తరువాత వాళ్ళు గోవా, హిమాచల్ ప్రదేశ్, ధరంకోట్, పుష్కర్, కసోల్ వంటి ప్రాంతాలకు వెళ్తారు, సేద తీరుతారు. అక్కడ వాళ్ళపైన దాడులు చేయాలనే అర్థం వచ్చే పోస్టులు పెట్టారు. దీని పట్ల చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైన తరువాత వీళ్ళ కంపెనీ టికిల్ రైట్ వీళ్ళిద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించింది. పోలీసులు కూడా ఇప్పుడు వీళ్ళ యాక్టివిటీస్ పైన నిఘా వేసి ఉంచుతున్నారు.